రామ్ చరణ్ RC16 అంటే పెద్ద మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే వచ్చింది భయ్యా. ఈరోజు మార్నింగ్ అయితే వచ్చింది. అప్పుడు నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను. అయితే నేను అప్పుడు వేరే పనిలో ఉండగా పెద్ద వీడియో అయితే చేయలేదు. ఇప్పుడైతే చేస్తున్నాను. దాని గురించి పూర్తిగా డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా, రామ్ చరణ్ గడ్డంతో రంగస్థలం మూవీలోను అలాగే త్రిబుల్ మూవీలోను కనిపించాడు. కానీ ఈ రకం రా లుక్ మాత్రం ఏ మూవీలోనూ కనబడలేదు. ఏంది భయ్య ఆ లుక్కే పెట్టొచ్చు అంటే ఆ లుక్ని చూసే చెప్పేయచ్చు ఈ మూవీ ఖచ్చితంగా 1500 కోట్లు దాటేస్తుంది ఆ రకంగా అయితే ఉంది. అయితే ఈ రకంగా ఉన్న పోస్టర్ అనమాట ఈవినింగ్ అయితే వదిలారు. అంటే వెనక చేయి పెట్టుకోవడం, ఆ చేయిలో అనమాట చుట్ట వేరే లెవెల్ అయితే ఉంది. అప్పుడే అనుకున్నా ఈ రకం లుక్తో కనుక రామ్ చరణ్ వస్తే ఈ విధ్వంసాన్ని మనం ఊహించడం అని అప్పుడే అనిపించింది. అయితే ఈరోజు మార్నింగ్ డీటెయిల్గా అయితే వచ్చింది. ఆ ఫేస్ కట్ ఏంటి, ఆ రా లుక్ ఏంటి, ఆ గడ్డం ఏంటి, ముక్కులో ముక్కుపోగు ఏంటి అని నేనైతే షాక్ అయిపోయా. ముక్కుపోగుంటే ఒక కులానికి పెద్ద అన్నట్టు కూడా ఉంటుంది బియ్య, చాలా దాంట్లో ఆ రకంగానే ఉంటుంది. అయితే త్రిబుల్ మూవీలో గడ్డం కన్నా రంగస్థలం మూవీలో గడ్డం కన్నా ఈ గడ్డం పూర్తిగా వేరేగా అయితే ఉంది బియ్య. ఈ రకంగా చూసుకున్నట్టయితే నాకు ఒకటి అనిపించింది ఏంటంటే ఒక యుద్ధం అయితే జరుగుతుంది ఈ మూవీలో, ఆ రకంగా అయితే ఉంది. అయితే మన రామ్ చరణ్ అనమాట చాలా తక్కువ కులంలో అయితే పుడతాడు. ఆ కులాన్ని ఎవరు గుర్తించరు. ఆ కులాన్ని గుర్తించే విధంగా ఇతనైతే వస్తాడు, వచ్చి అన్నిటిని అనమాట మార్చేస్తాడు. ఆ రకంగా అయితే ఉండబోతుంది. స్పోర్ట్స్ డ్రామా అన్నారు అంటే క్రికెట్ వైజ్గా వస్తాడా, కబడ్డీ వైజ్గా వస్తాడా, రబ్బీ వైజ్గా వస్తాడా అని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా భయ్యా. ఈ మూడిట్లో దేని విధంగా వచ్చినా సరే వేరే లెవెల్ అయితే ఉంటుంది. ఒక జాతిని పైకి తీసుకురావడానికి తను చాలా కష్టపడి రైతు కుటుంబంలో పుట్టిన మనుషుల మట్టిగా చేంజ్ అయ్యి బాడీ మొత్తం మార్చుకొని పెద్ద యుద్ధం అయితే చేస్తాడు జనాలందరితో. అది ఏ రకమైన యుద్ధమా అనేది అనమాట మనం మూవీ చూసి తెలుసుకోవాలి. ఇదైతే వేరే లెవెల్. అదే కాకుండా ఆ షర్టు మీద మరకలేంటి భయ్యా, అది మట్టి మరకలా ఏదైనా గని మరకలా? అదే కాకుండా అసలు రామ్ చరణ్ ఏం చేస్తున్నాడు, అసలు డైరెక్టర్ బుచ్చిబాబు ఈ మూవీలో రామ్ చరణ్ ఏ రకంగా చూపిపోతున్నాడు అనేది అయితే నేను ఇప్పటికీ షాక్ అయిపోతున్నాను భయ్యా. ఏంది భయ్యా ఆ లుక్, ఆ రా లుక్ అనమాట నేను ఇప్పుడు దాకా ఏ మూవీలో చూడలేదు. రామ్ చరణ్ ఈ రకం లుక్తో వచ్చాడు అంటే అది ఖచ్చితంగా మనం చెప్పలేము. ఆ టార్గెట్ కూడా మనం చెప్పలేము. ఆ రకంగా అయితే ఉండబోతుంది. నాకైతే చాలా బాగా నచ్చింది భయ్య ఈ ఫస్ట్ లుక్ అయితే. మీకు ఈ ఫస్ట్ లుక్ ఎలా అనిపించింది అదైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.